జడ్జిలో ఇచ్చారు కదా ఒక జడ్జిమెంట్ అంటున్నా అట్లా నేను అది. సుప్రీంకోర్టు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పింది? అందుకే దాని సీరియస్నెస్ అర్థం చేసుకొని హైకోర్టు వాళ్ళు సిబిఐకి అప్పగిచ్చారు. మీరు హైకోర్టు ఏదైతే సీరియస్నెస్ ను చూపెట్టిందో అంత మీ కేంద్ర ప్రభుత్వం చూపెట్టలేకపోతుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సూ ది మ్యాటర్ ప్రాపర్లీ. మీకు అవసరం ఉన్న అంశాలను ఎట్లా ఉరుకుతున్నారు మీరు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎట్లా ఎస్ఎల్పీ వేసినారండి? అక్కడ కలకత్తా వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలని అనుకుంటారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకోవాలనుకుంటారు, రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకోవాలనుకుంటారు. వాళ్ళ హైకమాండ్ కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ మీద గెలవాలా, రేవంత్ రెడ్డి మనోడే, కేసీఆర్ మనోడే, ఇద్దరు ఎవరైనా ఎలక్షన్ టైం కు మళ్ళీ దారికి వస్తారని అనుకుంటారు. తేడా ఉంది కదా. పాపం ప్రకాష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ బాగుంటే పాపం ఈ రాష్ట్ర నేతలకు ఇబ్బంది ఉంది, కానీ హైకమాండ్ కూడా అట్లే ఆలోచిస్తుంది. చూద్దాం. ఇద్దరు మన జేబులోనే ఉన్నారు. చంద్రబాబు ఒక నిమిషం, చంద్రబాబు జేబులోనే ఉన్నాడు, జగన్ జేబులోనే ఉన్నాడు, రేవంత్ రెడ్డి జేబులోనే ఉన్నాడు, కేసీఆర్ జేబులోనే ఉన్నాడు. ఇంకెందుకు అందరు మనవాళ్లే, ఎందుకు మనకు పంచాయతీ అని అనుకుంటారు బీజేపీ. అట్లేం లేదు సార్, అట్లేం అంతా మనోళ్లే. నలుగురు రెండు రాష్ట్రాలు ఎవరన్నా భారతీయ జనతా పార్టీకి ఎదురు తిరిగే, గతంలో కేసీఆర్ ఎదురు తిరిగితే ఏమైందో చూశారు. కవిత జైలుకి వెళ్లాల్సి వచ్చింది. మిగతా పార్టీలు ఏవి డేర్ చేసే పరిస్థితులు లేవు కదా ఇవాళ. బాలు గారు, నేను లాస్ట్ టైం ఇక్కడ సార్ బండి సంజయ్ గారు అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, ఆయన ఇక్కడ వచ్చి పెడబొబ్బలు పెట్టే కంటే అక్కడ ఢిల్లీలో వాళ్ళ మంత్రివర్గాల సీనియర్ సహచరుడికి చెప్పొచ్చు కదా. సారీ సార్, ఇప్పుడు ఏం లేదు, నేను లాస్ట్ టైం కూడా చెప్పా కదా, ఈ సిట్టుకు సార్ సిట్టుకు వీళ్ళని విచారించే, అంటే ఇప్పుడు సజ్జనార్ సార్ కూడా ఇంతకుముందు హరీష్ అంటే వీళ్ళ గవర్నమెంట్ లోనే ఆయన సైబరాబాద్ కమిషనర్ చేశారు సార్. సో ఈ విజయ్ కుమార్ గారు కూడా అందరు ఇక్కడే చేశారు, డ్యూటీలు చేశారు. సో వీళ్ళు కూడా అప్పుడు సైబరాబాద్ కమిషనర్ చేశారు. సో ఇప్పుడు అదే ఆఫీసర్లు వీళ్ళని ఎట్లా ప్రశ్నిస్తారు సార్? అందుకే లాస్ట్ టైం కూడా చెప్పినట్టుగా ఇది ఈ అసలు అంతకుముందు అయితే మరి ఆఫీసర్లకు ఏముంటదండి, వాళ్ళు దే హావ్ టు గో బై దేర్ రూల్ బుక్. నో సార్, ఎంతున్నా కూడా అంటే నేనేమంటున్నది, ఇది ఇంత మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల గురించి అప్పుడు సిబిఐకి ఇచ్చే బదులుగా కాళేశ్వరం లాస్ట్ మూమెంట్ లో అంత ఇంత సిబిఐకి ఇచ్చారు కదా సార్. అట్లా దీన్ని మొత్తం డ్రాగన్ చేసి అప్పుడు సిబిఐకి ఇచ్చే బదులుగా ఇప్పుడే సిబిఐకి ఇస్తే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను సార్. ఒక విషయం సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి బీహారీ ఆఫీసర్ల గురించి రకరకాల మాట్లాడినాడు. నవీన్ మిత్తల్ను, జయేష్ రంజన్ కు ప్రాధాన్యత ఇచ్చినాడు. రామకృష్ణారావు గురించి నీచంగా మాట్లాడినాడు. ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. మళ్ళా 6 నెలల ఎక్స్టెన్షన్ తీసుకువచ్చినాడు. ఇప్పుడు ఆయన మార్చ్ ఎండుకో ఏప్రిల్లోనో రిటైర్ అవుతాడు. కాగానే ఆయనకు ఇంకో పోస్ట్ రెడీ పెట్టినారు ఆల్రెడీ ఇవ్వడానికని. ఇవన్నీ ఇదంతా ఉత్తదే సార్, ఇదంతా చిల్లర రాజకీయాలు. వినరా మీరు? దీన్ని సీరియస్ గా తీసుకొని ఏదో అధికారులు అధ్యతారు వాళ్ళదేముంటది. ప్రభాకర్ రావు సింగిల్ గా ఆయనే చేశాడు. ఆయనకేం ఆదేశాలు లేవా పైనుంచి? ఆదేశాలు పలానా వాళ్ళ నిఘా పెట్టి ఆయనకు ఆదేశాలు ఉన్నా లేకున్నా ఆయన హీ వాజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన ఎట్లా తయారైనాడంటే, యాక్చువల్లీ మేము వ్యక్తిగతంగా చూసేవాడిని కదా, ప్రభాకర్ రావు వాజ్ నాట్ అకౌంటబుల్ టు ద డీజీపీ. మీరు నమ్ముతారో నమ్మరు, ఒట్టిగా సర్వింగ్ డీజీపీలను థంబ్ ఇంప్రెషన్లు చేసినారు. ఏం చేసినాడు కేసీఆర్ ఒక తెలివిగా, వాయిస్ కట్ అవుతుంది శరత్ గారు. శరత్ గారు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, వాయిస్ రిటైర్ కాగానే ఆయన ఒక చెప్పండి శరత్ గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు చాలా చాలుగా ఏం చేసినాడంటే, ఫస్ట్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను ఒక అడ్వైజర్ పెట్టుకున్నాడు. ఫస్ట్ డీజీపీ అనురాగ్ శర్మను ఒక అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చీఫ్ సెక్రటరీలు డమ్మీలు, ఆ తర్వాత వచ్చినటువంటి డీజీపీలు డమ్మీలు. ప్రతిసారి ఏ అంశం వచ్చినా రాజీవ్ శర్మ మీద మిగతా విషయాలకు ఆధారపడము, హోమ్ కు సంబంధించిన వ్యవహారాల మీద అనురాగ్ శర్మ మీద ఆధారపడడం. ఇది ఆనాడు జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇది చాలా కుళ్ళు రాజకీయాలు చేయడం అంటూ జరిగిందనమాట. తర్వాత నేను అనేది ఒక పాయింట్ ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, మీరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంటే, ఈనాడు ఈ అంశాన్ని తేల్చాలన్న చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి ఇది ఒక 5 నిమిషాల వ్యవధి లోపల వాళ్ళు చేయగలరు. వాళ్ళు చేయట్లేదు అనేది నా వాదన. ఓకే. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనం చాలాసార్లు సంవత్సరమై చర్చించుకుంటాం శరత్ గారు మన దానిలోనే.
లాస్ట్ నేను ఫిబ్రవరిలో మీకు మొట్టమొదట చర్చించుకున్నాం, మళ్ళీ ఫస్ట్ డైరీ ఫిబ్రవరి మీతోనే వచ్చేసింది. చెప్పాను ఆ? సార్. మీకు గుర్తుండే ఉంటది, ఫస్ట్ సారి చర్చకు వచ్చినప్పుడే ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించాలా అని చెప్పిన వ్యక్తి నేను. అవును. ఇవాల్టి వరకు ఒకటే విషయం చెప్తూనే ఉన్నాను. తర్వాత సార్ ఇప్పుడు మేడిగడ్డను మాత్రమే సిబిఐ ఇచ్చినాము, కాళేశ్వరం మొత్తం మేడిగడ్డ కాళేశ్వరం దానిలో 6 నెలలైంది. దానిలో ఏ విషయంలో చర్యలు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ కూడా చేసుకుంటుందా? మేడిగడ్డ పైర్స్ కృంగిపోవడం అనేది టెక్నికల్ ఇష్యూ, ఇంజనీరింగ్ ఇష్యూ సార్. కరప్షన్ ఇష్యూ ఇస్ నాట్ దేర్. కరప్షన్ ఇష్యూ ఇస్ నెవర్ బీయింగ్ టాకిల్డ్. రేవంత్ రెడ్డి చాలా డ్రామా చేస్తా ఉన్నాడు. అసలు కాళేశ్వరం ఏంటిది, ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్కాండల్. ఆ యాంగిల్లో పోవట్లేదు. ఈజ్ ఓన్లీ గోయింగ్ ఇన్ టు ది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకు మెగా కృష్ణారెడ్డితో లాలూచి పడి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వాడు అందరికీ డబ్బులు ఇస్తా ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీలను సంతృప్తి పరుస్తున్నాడు. కాబట్టి కిషన్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని ఎందుకుంటుంది సార్? భారతీయ జనతా పార్టీ కొన్ని